దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షివైన అంతియోపియాను వాడును మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదనియు నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు యురియొడ్డునని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త ప్రేరణను పొందిన వానికే గాన అది మరి ఎవ్వరికి తెలియదు. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడవైన మా దేవా, మీ దివ్య నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి. చదవబడిన లేఖన భాగములను దీవించి మాకు అందించండి. మానవ జ్ఞానానికి అందని అనంత జ్ఞాని అయిన దేవుడవు ప్రభువా, మిమ్మును మాకు బయలుపరుచుకొనండి. లేఖనాలలో మరుగయున్న క్రీస్తును కన్నులారా చూసి మీ నామాన్ని స్తుతించున్నట్లు మీరే కృప చూపించండి. బలహీనుడైన మనుషుని మరుగు చేసి మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చెరవచనం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలు, ఆ 7 సంఘాలలో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ సంఘాలు సంఘ క్రమంలో ఉన్న పరిస్థితులను చూపిస్తూ ఉన్నాయని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎఫెసు సంఘం అపోస్తలుల కాలం అనగా మొదటి శతాబ్దానికి సంబంధించిన సంగతులను చూపిస్తుంది. స్ముర్ణ సంఘం ఆ తర్వాత అనగా 2-3 శతాబ్దాల పరిస్థితులను చూపిస్తుంది. 2-3 శతాబ్దాలలో ఉన్న సంఘ పరిస్థితులను చూపిస్తూ ఉంది స్ముర్ణ సంఘం. మనం చదివిన సంఘం పెర్గమ సంఘం. ఈ పెర్గమ సంఘం 4, 5, 6 శతాబ్దాల పరిస్థితులను చూపిస్తుంది. 4, 5, 6 శతాబ్దాలలో ఏం జరిగింది, సంఘం ఎలా ఉంది, ఆ సంగతులు మనకు అర్థమైతే ఈ పెర్గమ సంఘం మనకు అర్థమవుతుంది. పెర్గము అనగా వివాహం అని అర్థం, మ్యారేజ్ అన్నారు. ప్రియులారా, మనం క్రీస్తుకు ప్రదానము చేయబడ్డాం. సంఘము యేసుక్రీస్తునకు ప్రదానము చేయబడింది. మన వివాహం మనం ఎవరికి చెందిన వారం అంటే క్రీస్తుకు చెందిన వారం. కానీ కాలక్రమేణా ఏమైంది అంటే
వైవాహిక సంబంధం చెడిపోయింది. ఒక పురుషునికి ఒక భార్య ఉండడం చట్టబద్ధం అండి. ఒక పురుషునికి ఇద్దరు భార్య ఉండడం చట్ట వ్యతిరేకం, అది నేరం, ఇట్స్ ఎ క్రైమ్. ఇద్దరు ఉండకూడదు. ఇద్దరు స్త్రీలకు ఒకే పురుషుడు ఉండకూడదు ప్రియులారా. ఇద్దరితో వివాహం జరగకూడదు, చట్టం వ్యతిరేకిస్తుంది. ఏ చట్టము అంగీకరించదు. కానీ ఏమైంది అంటే, మనము క్రీస్తుతో వివాహ బంధములో ఉన్నాం. మనం ఆ వైవాహిక జీవితం మనం అనుభవించాలి. మనం వీరిని విడిచి లోకముతో వివాహము చేయబడ్డాం. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకముతో వ్యభిచరించడం ప్రారంభమైంది. సంఘం లోకంతో కలిసిపోయిన కాలం 4, 5, 6 శతాబ్దాలు. మొదటి శతాబ్దం అపోస్తలుల కాలం. ఆనాడు అందరూ చక్కగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలు కడుతూ, సేవ చేస్తూ, దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తూ ముందుకు సాగిన కాలం. 2, 3 శతాబ్దాల కాలం స్వర్ణ కాలం. మనం విన్నాం, శ్రమల గుండా ప్రయాణము చేసింది. అన్నీ శ్రమలే. చర్చీలు పడగొట్టారు, విశ్వాసులను చంపారు, వందల వేల మంది బలి అయిపోయారు దేవుని కొరకై. నిందలు అనుభవించారు, శ్రమ అనుభవించారు, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించారు. స్వర్ణ సంఘాన్ని దేవుడు ఎంత మెచ్చుకున్నాడో. కానీ పెర్గమ సంఘం లోకంతో రాజీ పడిపోయింది. లోక ఆచారాలు, లోక పద్ధతులు సంఘములోనికి వచ్చాయి. కాన్స్టాంటైన్ అని 313వ సంవత్సరములో ఆ చక్రవర్తి పరిపాలన ప్రారంభమైంది. ఆయన రాగానే మత స్వేచ్ఛ ఇచ్చాడు. ఎవరు క్రైస్తవ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. ఎవరైనా మందిరాలు కట్టుకోవచ్చు, ఎక్కడైనా మందిరం కట్టుకోవచ్చు, మీకే అభ్యంతరం లేదన్నాడు. సువార్త ప్రకటన అభ్యంతరం లేదు, మీరు చెయ్యండి అన్నాడు. క్రైస్తవులకు ఆనాడు ఉన్న కాన్స్టాంటైన్ స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఎంత ప్రమాదమో. పిల్లలు తల్లిదండ్రులతో ఉంటే అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారని ఎంత బాధపడిపోతారో. అదే ఆ స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఎంత చెప్పండి పాడైపోతారో. ఇక్కడ తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తూ ఎంత భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. పిల్లరా, చాలా జాగ్రత్త. యవన కాలం అది ప్రమాదకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. స్వేచ్ఛ ఎప్పుడైనా ప్రమాదకరమే. అతి స్వేచ్ఛ మంచిది కాదు అనడానికి ఈ కాలమే ఒక గుర్తు ప్రియులారా. 4, 5, 6 శతాబ్దాల కాలం భయంకరమైన కాలం. మెల్లమెల్లగా సంఘం లోకంలో కలిసిపోయింది, లోక పద్ధతులు వచ్చేసినాయి. 313లో కాన్స్టాంటైన్, 325లో నైసియా మహాసభ జరిగింది. 325లో వారంతా వచ్చారు. క్రీస్తు దైవత్వానికి ముద్ర వేశారు. ఎస్, క్రీస్తు దేవుడు అని ఒప్పుకున్నారు. ఆయన దైవత్వాన్ని గుర్తించారు, ఒప్పుకున్నారు. అప్పుడున్న చక్రవర్తులు, రాజకీయ అధికారులు, పరిపాలకులు, చక్రవర్తులు, ప్రజలు ఒప్పుకున్నారు. క్రీస్తు దేవుడు అని అంగీకరించారు. ఆయన దైవత్వాన్ని గుర్తించారు. అది 325. 380 వచ్చేసరికి థియోడోసియస్ అనే చక్రవర్తి పరిపాలన. ఆయన ఒక తీర్మానం చేశాడు, రాజమతంగా స్వీకరించండి అన్నాడు. అంటే ఆ రాజ్యం మొత్తానికి ఒకటే మతం, ఒకటే ధర్మం, అదేదో అంటే క్రైస్తవ్యం అన్నాడు. అంటే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా ఏ మతాన్ని స్వీకరించాలి? క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి, క్రైస్తవ మతాన్ని తీసుకోవాలి, ఆ ధర్మాన్ని అనుసరించాలి అని ప్రకటన చేశాడు. రాజమతముగా తీర్మానం చేశాడు. ఏమైంది? నమ్మిన వారు అందరూ ఏమైపోయారు? కలిసిపోయారు.
తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దేవుడంటే తెలియని వారు కూడా మేము క్రైస్తవులు అనడం ప్రారంభించారు. లోకం సంఘం ఏమైపోయింది? మిళితమైపోయింది. ప్రియులారా వినండి, పెర్గమనగా మిక్స్డ్ పీపుల్, మిశ్రిత జనాంగం, లోకం సంఘం కలిసిపోయిన కాలం. ప్రియులారా, అందరూ మేము క్రైస్తవులు అనడం ప్రారంభించారు. క్రైస్తవ మతంగా, రాజధర్మంగా ప్రకటించడం ద్వారా అనేక మంది క్రైస్తవంలోనికి వచ్చారు. ఏం ప్రభువు అంటే తెలుసుకొని వచ్చారా? కాదు. ఆయన ప్రకటించాడు, రాజమతంగా ప్రకటించాడు, అది తీసుకుంటే మేలు జరిగిద్దని వచ్చారు. సంఘాల్లో కూడా కొంతమంది ఇలాగే వస్తారు. నమ్ముకుంటే డబ్బు వస్తుంది, నమ్ముకుంటే రోగం పోతుంది, నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, నమ్ముకుంటే ఏదో కలుగుతుంది, నమ్ముకుంటే అధికారం చేయొచ్చు. ఇలా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, లోకం సంఘంతో కలిసిపోయిన కాలం, ఆ కాలం 380వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను. క్రీస్తు శకం 380. థియోడోసియస్ ఆయన అన్నాడు, ఇది రాజమతం అన్నాడు. మెల్లమెల్లగా రాజులు, ఈ సంఘ అధికారులు కలిసిపోయారు. ఈ బిషప్పుల యొక్క ప్రాబల్యం, ఈ సంఘంలో అధికారం చేస్తున్న వారి ప్రాబల్యం రాజులపై పడింది. రాజుల యొక్క ప్రభావం సంఘంపై పడింది. ఇప్పుడు ఇక్కడ బిషప్గా ఎవరు ఉండాలి? ఇక్కడ ఎవరు నడిపించాలి? ఈ సంఘాన్ని ఎవరు లీడ్ చేయాలి? ఈ సంఘం ఎలా జరగాలి అంటే ఎవరు రూల్ చేస్తున్నారు? ఇప్పుడు రాజులు. ప్రియులారా వినండి, ఎలా కలిసిపోయిందో మీకు అర్థం అవ్వడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. కాన్స్టాంటైన్ స్వేచ్ఛ ఇచ్చాడు. నైసియా మహాసభ ఆయన దేవుడు అని గుర్తించారు. 380లో థియోడోసియస్ అన్నాడు, ఇది రాజమతం అన్నాడు. ఎంత ఘోరమో! లోకం సంఘం కలిసిపోవడం ప్రారంభమైంది. 476 పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనమైపోయింది. 476. ఎప్పుడైతే ఆ సామ్రాజ్యం పతనమైపోయిందో రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం ప్రారంభమైంది. అంటే రాజులపై ఆ రోమన్ క్యాథలిక్కులు ప్రభావం చూపించడం ప్రారంభించారు. అంటే రాజ్యాధికారం, సంఘం ఏమైపోయినాయి? చెప్పండి, ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. ఏముందండి, మనం రాజకీయాలు చేయవచ్చు అని చెప్తున్నారు. రాజకీయాలు, సంఘం ఒకటి కానే కావు ప్రియులారా. కానీ ఏమైందంటే మెల్లగా ఇలా లోకం, సంఘం కలిసిపోయినాయి. అంత మాత్రమే కాదు, 590 వచ్చేసరికి పోప్ గ్రెగరీ I, మొట్టమొదటి పోప్. వినండి, పోపుల కాలం ప్రారంభమైంది. రోమన్ క్యాథలిక్కుల కాలం ప్రారంభమైంది. విగ్రహారాధన, లోక ఆచారాలు సంఘంలోనికి వచ్చేసినాయి. రోమన్ క్యాథలిక్కుల యొక్క సంపద పెరిగింది, అధికారం పెరిగింది, పేరు పెరిగింది. ప్రియులారా, లోకం సంఘం కలిసిపోయింది. మెల్లమెల్లగా లోక ఆచారాలన్నీ సంఘములోనికి వచ్చినాయి. నేడు మనం చెప్పుకున్నాం, ఇది చేయకపోతే క్రైస్తవుడు కాదు, ఇలా ఉండకపోతే క్రైస్తవుడు కాదు, ఇది పెట్టుకోకపోతే క్రైస్తవులు కాదు, ఇలా చెప్పడం మనం ప్రారంభించాం. ఇవన్నీ లోక ఆచారాలే, సంఘ ఆచారాలు కానే కాదు. దేవుడు ఎప్పుడు అంతరంగాన్ని గురించి మాట్లాడాడు, హృదయ శుద్ధి గురించి మాట్లాడారు, విశ్వాసాన్ని గురించి ప్రభువు మాట్లాడారు. విశ్వాసం ముఖ్యం ప్రియులారా, ఆచారాలు ముఖ్యం కానే కాదు, పండుగలు ముఖ్యం కానే కాదు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆనాడు 4వ శతాబ్దంలో ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉన్న అన్య మతాల వాళ్ళు ఆచరించే పండుగలు క్రైస్తవుల పండుగలు అయిపోయినాయి. చరిత్రకారులు కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఆ చలికాలంలో వారు ఒక పండగ జరిగించేవారట, అదే క్రిస్మస్గా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు.
వాళ్ళు చేస్తున్న పండగలే నేడు క్రైస్తవ పండగలుగా మారిపోయినాయి. బైబిల్లో లేనివి, దేవుడు చెప్పనివి నేడు సంఘాలలోకి ఎలా వచ్చినాయి అంటే, ఆనాడు లోకం సంఘం కలిసిపోయింది, అక్కడ నుండి వచ్చినాయి ఇవన్నీ. ఇలా ఆలోచన చేయండి. ఆనాడు రాజులు, ఆనాడు అధికారులు సంఘం మీద ప్రభావం చూపించడం ప్రారంభించారు. ఈ సంఘము కూడా లోక పద్ధతులను ఆచరించడం ప్రారంభించారు. వెళ్దాం రండి. రెండవ అధ్యాయం 13వ వచనం చదువుదామా? 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చూసారా దేవుడు ఏ పదాన్ని ఉపయోగించారో? స్నేహం అనలా, సహవాసం అనలా, ఉన్నావనలా, ఏమన్నారు దేవుడు? కాపురం అని దేన్ని అంటామండి మనం? వైవాహిక జీవితానికి సంబంధించిందే కదా. సంఘం, లోకం వైవాహిక బంధములోనికి వెళ్ళిపోయినాయి. దేవునితో వైవాహిక బంధంలో ఉండవలసిన సంఘం లోకముతో వైవాహిక సంబంధంలోనికి వెళ్ళిపోయింది. ఎంత విచారం అంటే దీన్ని వ్యభిచారం అంటారు. కఠినమైన పదం. దీన్ని వ్యభిచారం అంటారు. లోకం కావాలి, దేవుడు కావాలి. లోకం కావాలి, దేవుడు కావాలి. లోకాన్ని మెప్పించాలి, దేవుణ్ణి మెప్పించాలి అని నీవనుకుంటే, లోక ఆచారాలు కావాలి, దేవుడు కావాలి అని నీవనుకుంటే నీవు వ్యభిచారివే. దేవునితో వైవాహిక బంధంలో ఉండవలసిన నీవు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవలసిన నీవు, దేవుని క్రమాన్ని విడిచిపెట్టి లోక పద్ధతుల వైపు, లోకాచారాల వైపు, లోకం వైపు త్రిప్పబడుతున్నావంటే వ్యభిచారం అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. నువ్వు లోకంతో కాపురం ఉంటున్నావు, లోకములో కాపురం ఉంటున్నావు. మరలా చదువుదామా? 13వ వచనం. అది ఏ స్థలం అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలం. పెర్గము అనే పట్టణం, ప్రియులారా వినండి, విగ్రహారాధనకు పేరొందిన పట్టణం, సంపదకు పేరొందిన పట్టణం, రాజ్యాధికారానికి పేరొందిన పట్టణం. అది ఒక ముఖ్య పట్టణం. వినండి, భయంకరమైన విగ్రహారాధన ఉంది. ఆ పేర్లన్నీ నేను చెప్పడంలా. ఆ 4వ శతాబ్ద కాలంలో భయంకరమైన విగ్రహారాధన, విగ్రహాలను పూజించేవారు, ఆచారాలు, బలి ఇచ్చేవారు. ఆ దినాలలో ఉన్న ఆ భయంకరమైన స్థలాన్ని గురించి దేవుడు అంటున్నాడు. సాతాను సింహాసనం, వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు, సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. నువ్వు అక్కడ కాపురము చేస్తున్నావు, వానితో కాపురం చేస్తున్నావు. దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. అమ్మా, పాప లోకములో మనం ఉన్నాం. పాపం మనకంటకుండా మనం ఈ లోకంలో జీవించాలి. పాప లోకములో మనం ఉన్నాం, కానీ పాపం మనకంటకూడదు. జాగ్రత్త, దేవుడు జ్ఞాపకానికి తెస్తుంది. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావు అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నారు. చదువుదామా? 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపాను వాడు మీ మధ్యన చంపబడిన దినములు. ఆనాడు విశ్వాసులు, నమ్మకమైన విశ్వాసులను చంపేస్తున్న దినాలు. వేడు కూడా అంతేలేండి. మీరు నమ్మకంగా ఉంటే మీ మీదకి అవే వస్తాయి. మిమ్మల్ని చంపేస్తారు, దూషిస్తారు, మీ మీద కేసులు పెడతారు. నిజమే ప్రియులారా, నమ్మకంగా మనం జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా ప్రభు కొరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ దినాలలో నీవు నా కొరకై సాక్షివై ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. అది ప్రశంస. ప్రియులారా, కింద వచనాలు చదువుదాం రండి. 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహములకు అర్పించిన వాటిని తినునట్లును,
బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఇరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు మీలో ఉన్నారు. బిలాము బోధ తప్పుడు బోధ. ఒక్క మాటలో చెప్పాను నేను, అంతే. బిలాము బోధ తప్పు బోధ. ఆ తప్పు బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. పిల్లరా, తప్పు మార్గమున నడిపించే బోధ. సంఖ్యాకాండం 22 నుండి 25 అధ్యాయాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఒక వచనం చదువుదామా? 31వ అధ్యాయం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? 15వ వచనం. మోషే వారితో, మీరు ఆడువారందరిని బ్రతికినిచ్చితిరా. ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇజ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? బిలాము మాటను బట్టి మీరు తిరుగుబాటు చేయించిన వారు, తిరుగుబాటు చేసిన వారు. బిలాము బోధ తప్పుడు బోధ, దాన్ని బట్టి తిరుగుబాటు చేశారు. పిల్లరా వినండి, తప్పుడు బోధలు నేడు కూడా లోకంలో ఉన్నాయి. మీరు ఎరుగుదురు, నేను అవన్నీ చదివించడంలా. బిలాము డబ్బు తీసుకొని, ధనాన్ని తీసుకొని మాట మార్చాడు, సత్యాన్ని మార్చాడు. ధనము కొరకై, అధికారము కొరకై, ఇంకేదో ఆశించి తప్పుడు బోధలు చేసేవారు నేడు కూడా లోకంలో ఉన్నారు. ఏ బోధన పడితే ఆ బోధన నమ్మొద్దు. అయ్యా అమ్మ, దయ ఉంచి చెప్తున్నాను, తప్పుడు బోధను నమ్మవద్దు. తప్పుడు బోధలు లోకంలో ఉన్నాయి. పేరు కోసం, అధికారం కోసం, ధనం కోసం, ఇంకేదేదో కోసం సత్యాన్ని మార్చివేసేవారు నేడు కూడా ఉన్నారు. ఏ బోధ పడితే ఆ బోధ వినబాకండి, ఏది పడితే అది సత్యమని వెళ్ళిపోబాకండి. మీరు నష్టపోతారు. మీ మేలు కోరి నేను చెప్తున్నాను. ఏ బోధ పడితే ఆ బోధను అంగీకరించొద్దు, దేన్ని పడితే దాన్ని అంగీకరించొద్దు. సత్యవాక్యాన్ని సరిగా విశ్లేషిద్దాం, నేర్చుకుందాం. ఆ సత్యవాక్యములో స్థిరపడదాం, సత్యాన్ని అనుసరించి నడుచుకుందాం. బిలాము బోధలను కనిపెట్టి ఉన్నాం. దేవుడు నింద మోపుతున్నాడు. ఏమని తెలుసా? బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. మనల్నే దేవుడు అంటున్నాడు. ఆ తప్పు బోధకు వెళ్ళిపోయావే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము బోధ నువ్వు అనుసరిస్తున్నావు, అదే నీలో ఉన్న తప్పు అని దేవుడు ఎత్తి చూపెడుతున్నాడు. ఏదైనా పర్లేదులేండి, మా అన్నే, మా బ్రదరే, మా వాళ్ళే అని అంటే కుదరదండి. సత్యాన్ని చెప్పేవారు కావాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించి అందించేవారు కావాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, పర్లేదయ్యా చాలా బాగా చెప్తున్నాడు. బాగా కాదు చెప్పాల్సిందే, సత్యము చెప్పాలి, సత్యవాక్యము చెప్పాలి. వాక్చాతుర్యం కాదు కావాల్సింది, మానవ జ్ఞానము కాదు కావాల్సింది, దైవ జ్ఞానము కావాలి. సత్యవాక్యాన్ని సరిగా అందించేవారు కావాలి. అమ్మా, నేడు సరిగా సంఘములో ఎదగకుండా, వాక్యము లోతు తెలియకుండా, మిడిమిడి జ్ఞానముతో అందించేవారు చాలామంది బయలుదేరారు. అస్సలు వాక్య అనుభవం లేని వారు, కష్టపడని వారు సూటు బూటేసుకొని బయలుదేరారు. నేను ముందే చెప్తున్నాను. పై ఆకారాలు చూసి భ్రమపడబాకండి. ఆ బ్యానర్లో కనపడతా ఉంటాడు ఆయన గుండెల్లో నుంచి లైట్ వస్తూ ఉండిద్ది. అమ్మో వెలుగు. ఎందుకండి ఇలా భ్రమపడిపోతున్నారు? ఎంత విచారం, ఎంత దిగులు. ఏడ నిలబడిన ఈ వ్యక్తి ఏ మాత్రము ప్రయోజనకరం కాదు, వాక్యమే ముఖ్యం.
ద రైట్ వర్డ్, సత్యవాక్యం, ద ట్రూత్, అది మనకు కావాలి. అంతే తప్ప వ్యక్తులు మనకు ముఖ్యం కానే కాదు ప్రియులారా. పై ఆకారం ఎన్నడే కానీ లక్ష్య పెట్టవద్దు. మనుషులను చూడవద్దు, మందిని చూడవద్దు, లోకాన్ని చూడవద్దు. సత్యవాక్యం ఏది సత్యం విశ్లేషిద్దాం, తెలుసుకుందాం, పరికిద్దాం, నేర్చుకుందాం. బ్రదరన్ ఉద్యమం మొదలయ్యిందే అక్కడండి. ఇది అసలు ఒక సంస్థ కాదు. బ్రదరన్ అనేది సంస్థ కాదు. సత్యము కొరకై కూర్చొని పరికించి నేర్చుకొని వాళ్ళంతా అలా గ్యాదర్ అయ్యారు. ఇట్స్ ఎ బ్రదరన్ మూమెంట్. ఈ 4వ శతాబ్ద కాలంలో పోపుల వ్యవస్థ ప్రారంభమైంది. వాళ్ళు ఒక లేయర్ ప్రారంభించారు. దాని గురించి 2వ అధ్యాయంలో ఉంది. చదువుదాం రండి. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు నికోలాయితుల బోధ. ఎవరి నికోలాయితులు? నికోస్ అంటే ఆధిపత్యం, అధికారం. లాయిస్ అంటే ప్రజలు, విశ్వాసులు అని అర్థం. అంటే ప్రజలపై ఆధిపత్యము చేసేవారు, ప్రజలపై అధికారము చేసేవారు. అసలు నికోలాయితులు అనేవాళ్ళు లేరండి. రూపాలంకారముగా దేవుడు అలా పోల్చి చెప్పాడు మనకు. అందుకే బైబిల్ అంత తొందరగా అర్థం కావడంలా. మనం అందుకే చరిత్రలోనికి వెళ్ళాలి, చూడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరు ఈ నికోలాయితులు అంటే ఆనాడు ఆ అధికార వ్యవస్థ. 1వ శతాబ్ద కాలంలో అపోస్తలుల కాలం, 2వ శతాబ్ద కాలం, 3వ శతాబ్ద కాలం శ్రమల గుండా వెళ్ళిన సంఘం, 4వ శతాబ్దం, ద 4th century పోపుల కాలం. రోమన్ క్యాథలిక్కుల యొక్క ప్రభావం ప్రారంభమైంది 5-6 శతాబ్దాలలో. ఆయన బిషప్, ఈయన సేవకుడు, మీరందరూ విశ్వాసులు. ఆ పైన ఇంకా ఉంటారు చాలామంది పోపులు ఉంటారు. ఇలా ఆర్డర్, ఒక క్రమం. వారంతా అధికారులు, వారంతా నడిపించేవారు. మీరంతా సాధారణ చెప్పండి విశ్వాసులు. అలా కూర్చోవాలంతే. నిర్ణయాలన్నీ తీసుకునేది వాళ్ళే, నడిపించేదంతా వాళ్ళు తప్ప ఇక ఎవరు చేయడానికి వీలు లేదు అని ఒక అధికార క్రమాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. ఎప్పుడు వచ్చింది ఇది? 5-6 శతాబ్దాలలో. మరి 1వ శతాబ్దంలో అదేమీ లేదు, అందరూ సాధారణ విశ్వాసులే. అధికార వ్యవస్థ ప్రారంభమైంది. ప్రియులారా, నేడు కూడా సంఘంలో ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ప్రియులారా, ప్రభును నమ్మిన విశ్వాసి బాప్తిస్ము పొందిన తర్వాత సంఘములో ఏదైనా చేయవచ్చు. ఆరాధించే ఆరాధికుడు సంఘాన్ని నడిపించవచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు, రొట్టెరసం అందించవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. హీఈస్ ఎలిజిబుల్. దీన్ని మించిన ఎలిజిబిలిటీ ఇంకేమీ లేదు, అర్హత ఇంకేమీ లేదు. ఆధిపత్య క్రమం. వారు అక్కడ కూర్చోవాలి, వీళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు అది చేయాలి, వీళ్ళు ఇది చేయాలి, ఇవేమీ లేవు ప్రియుల. ఆనాడు అపోస్తలుల కాలం అలాగే ఉంది. కానీ 4-5 శతాబ్దాలు వచ్చేసరికి పోపుల కాలం వచ్చింది. పోప్, బిషప్, సేవకుడు, పాస్టర్, ఆ తర్వాత విశ్వాసులు, ఇలా ఒక క్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ క్రమాన్ని మనం కూడా అనుసరిస్తున్నాం. లోకంలో ఉంటారు కదా ముఖ్యమంత్రి, మంత్రి, ఇంకా చెప్పండి కలెక్టరు, ఎంఆర్ఓ, లోకంలో ఉంటాయి. ఎక్కడ ఉండవండి, సంఘంలో ఏమీ ఉండవు. ఆ నికోలాయితుల బోధ అంటే ఆ ఆధిపత్యం, ఆ క్రమాన్ని గురించి బోధించే బోధ. మేము మాత్రమే ఆధిపత్యం చేయాలి, మేము దానికి సంబంధించిన తెగ, మా తర్వాత నో. సంఘానికి లోకానికి తేడా ఉంది ప్రియులారా. ఆయన తండ్రి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కూడా ఏమవ్వాలి చెప్పండి? ముఖ్యమంత్రి అవ్వాలి. చాలామంది అలాగే మాట్లాడతారు.
లోకంలో కూడా అలాగే ఉంది. ఇలారా సంఘ క్రమం అది కాదు. నికోలాయితుల బోధను నేను ద్వేషించుచున్నాను అన్నాడు పై వచనాల్లో. మనం గత వారం చదివాం, మనం నేర్చుకున్నాం. ఇలారా నికోలాయితుల బోధను నేను ద్వేషించుచున్నాను, నీవును ద్వేషించుచున్నావు. చాలా మంచి మాట ప్రియులారా. 2వ అధ్యాయంలో మాటలు మనం చూడగలం. దాటి వెళ్దాం రండి, అక్కడే చదువుదాం 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. అంటే కొద్ది మంది ఇంకా ఉన్నారు అట్టంటే వాళ్ళు. అమ్మా, ఆ నికోలాయితుల బోధించిన బోధ, ఆ క్రమాన్ని ఇంకా అనుసరించేవారు ఇప్పుడు కూడా ఉన్నారని మాట్లాడుతున్నాడు. బిలాము బోధ తప్పు బోధ, రెండవ బోధ నికోలాయితుల బోధ తప్పు బోధ. ఈ రెండిటిని అనుసరించవద్దు అని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. నేను దాటి వెళ్తున్నాను, అక్కడే చదువుదాం, మనం ముగిద్దాం రండి. కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేయుదును. 2 మాటలు. ఖడ్గము చేత, నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేతును. దేవుని యొక్క ప్రత్యక్షత ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధముగా ఉంది. పెర్గమ సంఘానికి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము కలిగిన వాడు. ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గముతో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు ఈ ఖడ్గం? డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే అన్నారు, అయ్యా ఆ భాగం చెడిపోయింది, ఆ భాగాన్ని ఏం చేయాలంటే కట్ చేసి తీసేయాలి అన్నాడు. అంటే ఉన్న శరీరంతో ఆ చెడిపోయిన దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? వేరు చేస్తున్నారు. అమ్మా, పొలానికి వెళ్ళావు, ఆ మంచి మొక్క, ఆ మొక్కకి మరొక కలుపు మొక్క తోడయింది, ఏం చేస్తావు దాన్ని? మళ్ళీ మొక్క ఇంట్లో పెట్టుకున్నావు, చెట్టు అంతా బాగుంది, ఒక కొమ్మ మాత్రం చెడిపోయింది, ఏం చేస్తావు దాన్ని? కత్తిరిస్తావా? దేవుడు ఈ ఖడ్గాన్ని కట్ చేయడానికి, వేరు చేయడానికి, ప్రియులారా వినండి, లోకం సంఘం కలిసిపోయిందే, ఈ లోకాన్ని వేరు చేయడానికి దేవుడు కత్తిని ఉపయోగించాడు. కత్తి చేత ఆ రెండిటిని వేరు చేయడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ కత్తి వేరు చేసేది. అంత మాత్రమే కాదు, నేను యుద్ధము చేస్తును అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేనితో? కత్తితో. వినలేదు. అలాగే లోకంతో వెళ్ళిపోతున్నావు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు తీర్పు తీరుస్తాడు. అది భయంకరం. వీళ్ళరా ఒప్పుకుందాం, దేవుడు కత్తిని ఉపయోగించినప్పుడు మనలో ఉన్న లోపాలను తీసేసుకున్నాం. తన వాక్యము ద్వారా ఎత్తి చూపెట్టినప్పుడు, నిజమే ప్రభువా, నాలో ఈ లోపం ఉంది, ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఇక్కడ పొరపాటు జరిగింది, నేను తప్పు భావంతో ఉన్నాను, తప్పుడు ఉద్దేశంలో ఉన్నాను, తప్పు తోవలో వెళ్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇక నుంచి అలా చెయ్యనయ్యా అని మనల్ని మనం సరి చేసుకుందాం. అది కత్తిని ఉపయోగించి వేరు చేయడం. ఆయన తీర్పులో ఉండవద్దు. ఆయన తీర్పు భయంకరం. ఆయన తీర్పును మనం తట్టుకోలేం. తీర్పు దాకా ఎదురు చూడొద్దు. ఆయన కత్తి ఉపయోగించి తీర్పు తీరిస్తే మనం తట్టుకోలేమని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. మన లోపాలను దిద్దుకుందాం, వేరు చేద్దాం. మనలో ఉన్న ప్రతి లోపాన్ని మెల్లిమెల్లిగా తీసివేసుకుందాం. గతంలో మనం విన్నాం ప్రియులారా, చిన్న లోపం, కాల్లో ముల్లే కదా అని వదిలేయండి, ఏమవుతుంది చెప్పండి? కాల్లో జొన్నపేడు గుచ్చుకుందట, పొలానికి వెళ్తే జొన్నపేడు గుచ్చుకుంది, ఏముందిలే అని నిర్లక్ష్యం చేశారు, కాలంతా తినేసింది, కాలు తీయాలన్నారు. హాస్పిటల్లో తీసుకెళ్తే ఈయన పెద్ద ఆయనయ్యా, కాలు తీయటం కుదరదు,
కాలు తీస్తే ప్రాణమే పోయింది, ఎంతకాలం బ్రతుకుతాడో అలా బ్రతకనేయండి అన్నారు. చివరికి దాంతో ప్రాణమే పోయింది. పిల్లరా, చిన్నదై ఉండగానే తీసివేసుకున్నాం. ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు కత్తిని ఉపయోగించి తీర్పు తీర్చేదాకా ఎదురు చూడొద్దు. చిన్న చిన్న లోపాలను తీసి పారవేద్దాం. మనలో ఉన్న లోపాలను దిద్దుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దాటి వెళ్దాం రండి. అక్కడే చదువుదాం 15వ వచనం. అటువల్లనే నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరుగయున్న మన్నాను భుజింపనెత్తును. మరుగయున్న మన్నా వాగ్దానం ప్రియులారా. మరుగయున్న మన్నాను భుజింపనెత్తును అన్నాడు. ఏంటి మరుగయున్న మన్నా? ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తుండగా ప్రభువుని అడిగారు. ఏమనంటే, అయ్యా మాకు ఆహారం కావాలి, మంచి ఆహారం కావాలంటే దేవుడు మన్నాను కురిపించాడు. మన్నా పట్టుకొని తిన్నారు వారు. మన్నా వారి ఆకలిని తీర్చింది ప్రియులారా. అది భౌతికమైనది, కంటికి కనపడే మన్నా. ఇక్కడ అన్నాడు మరుగయున్న మన్నా. ఏంటి మరుగై ఉన్న మన్నా అన్నాడు ఆయన. మీరు ఐగుప్తు నుండి ప్రారంభమయ్యారే, కనానుకు వెళ్ళండి. కనానులో పాలు తేనెలు ప్రవహిస్తాయి. శ్రేష్టమైన ఆహారంతో నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. వీళ్ళరా, ఇది మరుగై ఉన్న మన్నా. ఎవరు కనాను చేరతారో వారు మాత్రమే భుజించగలరు. ఎవరు పరలోకానికి వెళతారో, ఎవరు దేవుని దగ్గరకు వెళతారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారో వారికి మాత్రమే ఇవ్వబడే మన్నా. ఇది మరుగైన మన్నా, యేసుక్రీస్తు. ఈ మరుగైన మన్నా ఎవరు? యేసుక్రీస్తు ప్రియులారా. ఆయనను పొందుకుంటే, ఆయనను సంపాదించుకుంటే దేవుడు మనకి మన్నా, మరుగై ఉన్న మన్నాను ఇస్తాను. ఆ మరుగై ఉన్న మన్నా యేసుక్రీస్తు అని గుర్తిద్దాం. ఆయన పొందుకుంటే నిత్య జీవం, నిత్య రాజ్యం, ఆ పరలోకం, ఆ మహాభాగ్యం మనకు దక్కుతుంది అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నారు. ప్రియులారా, వినండి. క్రైస్తవ మతంలో పుట్టడం గొప్ప విషయం కాదు. మేము క్రైస్తవులమని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. క్రీస్తును కలిగి జీవించటం గొప్ప విషయం. క్రీస్తును సంపాదించుకుందాం, మరుగై ఉన్న మన్నాను పొందుకుందాం, నిత్య జీవానికి వారసులమవుదాం. ఇంకా ఈ కూడికలో ఎవరైనా ప్రభును నమ్మకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నిత్య జీవానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరలేరని దేవుడు స్పష్టంగా చెప్పారు. అమ్మా, మరుగైన మన్నాను పొందుకున్న వారే, ఆ యేసుక్రీస్తు ప్రభుని పొందుకున్న వారే నిత్య జీవానికి వారసులు. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభుని పొందుకున్నాం. ఆయనను లోకరక్షకుడుగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించు, దేవుడు నిత్య జీవం ఇస్తాడు. దాటి వెళ్దామా? అక్కడే చదువుదాం రండి 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. తెల్ల రాతినిస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన పేరును. ఆ దినాలలో రాజ్యాధికారం కోసం ప్రకటన చేసి ఆ పేరు ఆ తెల్ల రాతి మీద రాస్తారట. ఎవరు విన్ అవుతారో, ఎవరు జయిస్తారో వారి పేరు దాని మీద రాసి వారికి ఆ తెల్ల రాతిని ఇస్తారు. అంటే ఇక్కడ తెల్లరాయి చెక్కబడిన పేరు జయాన్ని చూపిస్తుంది, విజయాన్ని చూపిస్తుంది. అమ్మా, ఈ లోకంలో మనం జయ జీవితాన్ని జీవిద్దాం, విజయవంతమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభు కొరకై నమ్మకమైన జీవితాన్ని మనం జీవిద్దాం.
మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఎవరు దొంగిలించకుండా, ఎవరు మన విశ్వాసాన్ని పాడు చేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. కడవరకు ప్రభు కొరకై నమ్మకంగా ఉందాం. ఈ లోకంలో అనేక తప్పుడు బోధలు ఉన్నాయి, అనేక తప్పు మార్గాలు ఉన్నాయి. దేని వైపు మనం కొట్టుకొని పోక మన విశ్వాసాన్ని మనం కడవరకు కాపాడుకుందాం. దేవుడిచ్చిన ఈ విశ్వాసం, మనం కలిగి ఉన్న ఈ విశ్వాసం చివరి వరకు కాపాడుకుందాం. ఎఫెసు సంఘానికి దేవుడు ఒక నింద మోపాడు. ఏమంటే, మొదట నీకున్న ప్రేమను నీవు విడిచితివి అనే. పెర్గమ సంఘం మీద 2 తప్పిదాలు దేవుడు మోపాడు. ఒకటి, బిలాము బోధను నువ్వు అనుసరిస్తున్నావు. 2, నికోలాయితుల బోధను నీవు అనుసరిస్తున్నావు. ఇవి మనకు పాఠాలు ప్రియులారా, నేర్చుకుందాం. మొదట ఉన్న ప్రేమను మనం విడిచిపెట్టక ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. చాలామంది మందిరాలకు ఆగిపోతున్నారు, ప్రార్థనలకు ఆగిపోతున్నారు, దేవుని వాక్యానికి చెవివ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మొదట ఉన్న ప్రేమను కోల్పోయారు. రెండవ తప్పిదం మనం ఎరుగుదాం, బిలాము బోధ తప్పుడు బోధ. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో తెలుసుకోకుండా ఏది పడితే అది మార్గం అని మనం వెళ్ళిపోతే నష్టపోతామని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. బిలాము బోధను అనుసరించవద్దు, తప్పుడు బోధను అనుసరించవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాదు, నికోలాయితుల బోధ అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు వారు చేసే బోధలో మనం పడిపోవద్దు, ఆ తప్పుడు మార్గంలో మనం పడిపోవద్దు. అది మనకొద్దు అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. ప్రియులారా, వీటన్నిటి విషయంలో దేవుని కొరకై నమ్మకం ఉందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకు మరుగై ఉన్న మన్నానిస్తానని వాగ్దానం చేశారు. ద జీసస్ క్రైస్ట్, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనకు పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, తెల్ల రాతిపై చెక్కబడిన పేరు, జయ జీవితం. దేవుడు మనలను జయవీరులుగా, విజయవీరులుగా ఆయన తీర్చి ఆ ఘనత, ఆ కిరీటం దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకొరకై ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ సువర్తమానమునకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పెర్గమ సంఘ కాలములో ఉన్న పరిస్థితులను మా ఎదుటికి మీరు తీసుకొని వచ్చారు. మా తండ్రి, లోకం సంఘం కలిసిపోయిన లోక ఆచారాలు సంఘములోనికి వచ్చినని మా జ్ఞాపకానికి తెచ్చారు. బిలాము బోధ, నికోలాయితుల బోధ ఉన్న దినాలు నిజమే మా ప్రభువా, నేడు కూడా అలాంటి బోధలు ఉన్నాయి. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కృప చూపించండి. మా విశ్వాసాన్ని కడవరకు, చివరి వరకు కాపాడుకోవడానికి కృప చూపించండి. మా తండ్రి, మరుగై ఉన్న మన్నానిస్తానని వాగ్దానం చేశారు. తెల్లరాతిపై పేరు అని మీరు వాగ్దానం చేశారు. మా ప్రభువా, జయ జీవితం మీ కొరకై జీవించడానికి కృప చూపించండి. మొదట ఉన్న ప్రేమ, ఆసక్తి, విశ్వాసం మాలో రగిలించండి. కడవరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప చూపించండి. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. సోదరి రాణి గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎయిమ్స్లో మా తండ్రి కోమాలో ఉంటుండగా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీ దాసురాలను కనికరించండి. ఆపరేషన్ విజయవంతం అవడానికి కృప చూపించండి. మా అధ్యక్షులు ప్రకాశ్రావు గారి కొరకై ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. శ్యామ్ గారి కొరకు ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్య బలహీనతల్లో ఉన్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల క్షేమాన్ని మా అందరి మీద ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని మా ప్రభును రక్షకుడు, రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా త్వరలో తిరిగి రానయ్యున్న
యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయలమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.